హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని లైట్ పింక్ రోజ్ కలర్. ఒకే రోజు చాలా ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈరోజు ఫుల్గా వచ్చేసినాయి రోజెస్. ఈ ఫ్లవర్స్ అవ్వగానే కటింగ్ వేస్తే ఈడంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇంకా 2 డేస్కి ఫుల్గా విప్పేస్తాయి ఇవి. ఈరోజు ఎల్లో మందారం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. కాస్మోస్ ఫ్లవర్స్ కూడా చాలా విప్పినాయి, కోసేస్తున్నాను. ముద్దశంఖ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ముద్దశంఖ ఫ్లవర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈరోజు ఎక్కువగా వచ్చినాయి ఫ్లవర్స్. కొన్ని సీడ్స్ కూడా రెడీ అయినాయి. ముద్దశంఖ ఫ్లవర్స్, ఆరెంజ్ రోజెస్, ఇక్కడ పింక్ రోజ్ విప్పింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. డైలీ విప్పుతాయి ఇవైతే. నాకు చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి డైలీ. ఈరోజు చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ చాలా ఫ్లవర్స్ విప్పినాయి, కొన్ని కోసేస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ కూడా చాలా విప్పినాయి. ఈరోజు ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. వైట్ కలర్ కొన్ని వచ్చినాయి. వైట్ ఫ్లవర్స్ పక్కన చాలా ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్ ప్లాంట్ ఉంచేసాను. కొన్ని పింక్ వేసాను. పింక్ వైట్ కలిసి కూడా ఉన్నాయి కొన్ని. మొత్తం 2-3 మొక్కలు ఒకే చోట ఉన్నాయి. చిన్న చిన్న బ్లాక్ సీడ్స్ ఉంటాయి, అవి ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే ఆ సీడ్స్ పెడితే వచ్చేస్తాయి ఈజీగా. ఈవినింగ్ టైంలోనే పూస్తాయి అవి, చాలా బాగుంటాయి. పూజ చేసుకోవటానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా కోసేస్తాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ ఎక్కువగా విప్పినాయి. కొన్ని కోసాను ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఒక 1 వీక్కి మొత్తం మొగ్గలు స్టార్ట్ అయినాయి. నేను చిన్న చిన్న కొమ్మలు కటింగ్ వేసానంటే ఫ్లవర్స్ ఇప్పుడు రావు, కార్తీక మాసంలో వస్తాయి. అలా కటింగ్ వేయకుండా పెట్టిన కొమ్మలు పెట్టినట్టు వదిలేసాను, మొగ్గలు బాగా వచ్చినాయి, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కార్తీక మాసంలో వచ్చాయి, కానీ ఇప్పుడు ఎనీడే ఇయర్ అంతా వస్తున్నాయి. కొమ్మలే పెట్టాను నేను, చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. 3 కలర్స్ పెట్టాను. లెమన్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ పెట్టాను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇంకా కొన్ని ఇక్కడ ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు చాలా వచ్చినాయి ఎల్లో మందారం. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను, చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక ఫ్లవరు నా చెయ్యి అంత ఉంది. బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. నెక్స్ట్ డే మొగ్గ. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంటాయి. ఈరోజు కొన్ని ముద్దశంఖ ఫ్లవర్స్, రెడ్ మందారం కోస్తున్నాను. వర్షానికి బాగా వచ్చింది ప్లాంటు. సువర్ణగన్నేరు, కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ సీడ్స్ చాలా బాగా రెడీ అయినాయి. చెట్టుకి ఇలా ఎండిపోయి ఓపెన్ అయినాయి. ఇవి వేస్తే బాగా వచ్చేస్తాయి మొక్కలు. చాలా చిన్నగా ఉన్నాయి సీడ్స్, ఒక కాయలో చాలా ఉంటాయి. నారు పోసేసుకుని అవి తీసి చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా పెట్టేసుకోవచ్చు.
చిన్న చిన్న కుండీలైనా వేస్ట్ డబ్బాలైనా వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్స్ కలర్ చాలా బాగుంటాయి. ఈరోజు ఎల్లో ఫ్లవర్సే ఎక్కువ వచ్చినాయి. లీవ్స్తోనే కట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి, సీడ్స్ కూడా చాలా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా లీవ్స్తో వస్తే గ్రీన్ ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. టమాటో ప్లాంట్ సీడ్స్ పడి వచ్చినాయి. కొన్ని నారు పోసేసాను, బర్డ్స్ ఉంచట్లేదు, కొరికేస్తూ ఉన్నాయి చిన్న చిన్న మొక్కల్ని. కొత్తిమీర కూడా అలాగే చేస్తున్నాయి. ఒకటి కాటన్ క్లాత్ మెత్తగా ఉండేది పల్చటిది కప్పాను లైట్గా, ఇంకా దానిపైన వాటర్ జల్లేస్తున్నా, తీయట్లేదు. లేకపోతే అస్సలు ఉంచట్లేదు, నారు పోసినా రావట్లేదు. బర్డ్స్ అన్నీ కొరికేస్తూ ఉన్నాయి. ముద్దసింగ్ ఫ్లవర్స్ కలర్ అయితే చాలా బాగుంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర వైట్ బ్లూ 2 కలర్స్ ఉన్నాయి. వీటిల్లో మెరూన్ ఉంటాయి, పింక్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజు ముద్దసింగ్ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి. పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి రోజెస్ లాగా. ఒక సీడ్ ఒక గింజ పెడితే చాలు, క్రీపర్ ప్లాంట్ కదా, చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి. కొంచెం ఎండనిచ్చి పెట్టేస్తాను. మళ్ళీ ఇవి కుండీల్లో పెడతాను. ఈవినింగ్ టైంలో వస్తాయి చంద్రకాంతం ఫ్లవర్స్. పింక్, ఆరెంజ్, పింక్, వైట్, పర్పుల్ కలర్, చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. రెడ్ కలర్ ఉంటాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. ఒక్క మొక్క ఉంటే చాలు, సీడ్స్ పడి వస్తూనే ఉంటాయి. ఇవి చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వచ్చే ఫ్లవర్స్. ఆరెంజ్ కలర్. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్. కొయ్యకుండా వదిలేస్తే 2-3 డేస్ అయినా సరే చెట్టుకి వడిలిపోకుండా ఉంటున్నాయి, పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. మిర్చి ప్లాంటు. ఈ వర్షానికి చాలా పెద్ద ప్లాంట్ అయింది. ఇక్కడ కాయ రెడీ అయింది, కోసేస్తున్నాను మిర్చి. ఇంట్లో యూజ్ చేసుకునే సీడ్స్ వేసినా వచ్చేస్తాయి. మిర్చికాయ ఇక్కడ ఒకటి ఉంది, పచ్చిమిర్చి కోసేసాను. కరివేపాకు వచ్చింది ఈరోజు, బాగా వచ్చింది గుబురుగా. కొన్ని కోసేసాను కొమ్మలు. ఇక్కడ ఉంది, ఇంకా కొంచెం ఉంది, కోస్తున్నాను. ఇలా కోస్తూ ఉంటేనే కొత్తగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి. కరివేపాకు మొక్క, కరివేపాకు చెట్టుకి సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ వేసేస్తే వచ్చేస్తాయి. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తుంది కరివేపాకు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను.
ఫ్లవర్స్ అంటే ఎక్కువగా ఇష్టం, ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే పెట్టాను. కొత్తిమీర వేసాను, తోటకూర ఒకటి వేసాను. ఆ బర్డ్స్ ఉంచట్లేదు. క్లాత్ కప్పినాక ఇంక ఇప్పుడు కొంచెం హైట్ అయింది. గోంగూర సీడ్స్ పెడతాను నెక్స్ట్ వీడియోకి. మట్టిలో అయితే చాలా బాగా వస్తుంది. కొన్ని బెండ సీడ్స్ కూడా పెట్టేస్తాను. కుండీల్లో కన్నా ఇట్లా మట్టిలో అయితే రూట్స్ బాగా వెళ్తాయి, బాగా వస్తాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే బాగా హైట్ అయినాయి. కొన్ని ఫ్లవర్స్, కొద్దిగా కరివేపాకు కోసాను. ఈరోజు చాలా ఫ్లవర్స్ కోసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.